ఏట్రా ఆలోచిస్తున్నావు నిన్నే? నేను పోయిన తర్వాత నా ఆస్తిలో 2 లక్షలు నా పిల్లానికి, 2 లక్షలు నా కీప్కి, 1 లక్ష దానికి చెల్లికి చెందాలని వీళ్ళు రాశాను. ఎరిబాగులోడు అంటే ఫూల్ అనమాట. ఒరే మరి ఇంకెందుకు ఆలోచిస్తున్నావు? ఆ డబ్బులు ఎలా సంపాదించాలా అని. ఎలా సంపాదిస్తా? నేను ఎలాగలగా సంపాదించుకుంటాను గానీ నువ్వేంటి ఎలా వచ్చావు? ఎందుకు వచ్చానంటే నా సైడ్ బిజినెస్ నీకు తెలుసు కదరా. ఎందుకు తెలీదు? మీ మొబైల్ హాస్పిటల్ వాడి పడేసిన సిరంజీలు సెలైన్ బాటిల్ కడిగి అమ్మేస్తుంటావు, అదే కదా నీ బిజినెస్. బయట వాళ్ళకైతే చెప్పను కానీ ఎరుబాగులాడు కాబట్టి నీకు చెబుతున్నారా. ఇప్పుడు ఆ పని మానేసా. అంటే కడగకుండా అమ్మేసుకుంటున్నావు అనమాట. ఇంత అమ్మాయికుడు ఏంట్రా? ఎవరన్నా వింటున్నారా? ఎవరు లేరులే. మన మొబైల్ హాస్పిటల్లో టాబ్లెట్లు ఇంజక్షన్లు పక్కకు లాగేసి బ్లాక్ లో అమ్మేసుకుంటున్నాను రా. నువ్వు బ్లాక్ లో అమ్మితే నాకేటి, వైట్ లో అమ్మితే నాకేటి. అందుకే నిన్ను ఎరుబాగులోడు అంటుంది. రే ఈ పార్సిల్ తీసుకెళ్ళి రాజమండ్రిలో ఉడతాలో రాజు అని ఒకటి ఉంటాడు. ఆల్కాడ్ తోటలాడుకో మందుల షాప్ ఉంది. ఈ బాక్స్ తీసుకెళ్ళి అడిగిచ్చే. అలాగే. రే ఎరుబాగులాడ జాగ్రత్త రోయ్. జాగ్రత్తగానే ఇస్తాను. శ్రీరాముడికి ఆంజనేయ స్వామి ఎలాగో నేను మీకు అలాగా వెళ్తున్నాను కాబట్టి 2-3 పనులు ఉంటే చెప్పే చేస్తాను. ముందు పని చూడే. ఇదిగో ఈ 50 తీసుకెళ్ళి మందు కొట్టు ముందు. ఇక చూసుకోండి, అదే పని మీద ఉంటాను. చెప్పటం మర్చిపోయాను. ఏంటో? ఆ ఉడతా లోవరాజు గారి షాప్ పక్కనే మిడతా నాగరాజు గారి షాప్ ఉంది. ఆడికి మనకి అస్సలు పడదు. ఈ పార్సల్ ఆడికి ఒకరు అమ్మో అమ్మో సార్ నాకు అడ్రాయర్ కొట్టేస్తే ఆడి పెళ్ళం బ్రా దొబ్బేశాను నేను. మా ఇద్దరి మధ్య ఆ క్లాష్ ఇంకా రన్ అవుతూనే ఉందనుకో. అందుకే చెప్తున్నాను ఆడు కనీసం ఈ పార్సల్ ఇంకా ముట్టెట్టు వాసన చూడటానికి కూడా అర్థమైంది కదా. అక్కడే ఆ షాప్ ముందే ఓ బ్రాంచ్ షాప్ ఉంది. అక్కడికి వెళ్ళి నేను ఇచ్చిన 50తో మందు కొట్టేసి ఈ పార్సిల్ తీసుకెళ్లి ఆడికి ఇచ్చేసి ఆడి దగ్గర షేక్ హ్యాండ్ తీసుకొని నువ్వు వచ్చేసాయి. ఇక చూసుకో కుమ్మేస్తాను. మాణిక్యం గారు వచ్చేస్తున్నారు. పట్టిసే మాణిక్యం గారు వచ్చేస్తున్నారు. అలా భయపెట్టాకయ్యో బాబు. నమస్కారం మాణిక్యం గారు. నమస్కారం. మందులన్నీ వచ్చినట్టేనా? వచ్చినట్టేనండి. రావడంలో ఏమైనా తేడా పాడాలు ఉన్నాయట్రా? సిల్లీ పిల్లలు మాట్లాడుతున్నారండి తమరు. ఏమండే నేనుండగా తేడా పాడాలు ఎలా వస్తాయండి? అవునరా, నీలాంటి నికార్సైన జనాలు ఉండబట్టి ఈ మొబైల్ హాస్పిటల్ ఏమాత్రం నడుస్తుంది. ఇక పని మొదలెడదాన్ రా. సామూర్తి గారు వచ్చి ఏళ్ళయింది. సామూర్తి గారా? ఆయన ఎవరండి? ఎవరంటావేంటి? మన డాక్టర్ అమ్మ గారి కుటుంబానికి బాగా కావాల్సిన మనిషి. నాకు బాగా తెలుసులే. నువ్వు ఉండహే. సామూర్తి గారు చాలా రోజుల తర్వాత డాక్టర్ గారి ఇంటికి వస్తున్నారు. అదిగో వచ్చేసినట్టున్నారు. నమస్కారం అండి సామూర్తి గారు. ఏంటండి మధ్య తెగ రంగు చెప్తున్నారు? ఊరుకోవా, అందరూ నల్లబడ్డారంటుంటే. నలుపు రంగు కాదా ఏమే? ఉండవా ఎదవగోలా. ఇంతకీ ఎవరండి? ఈయన నా మేనలుడు శ్యాంప్రసాద్. అమెరికాలో ఎంఎస్ చేశాడు, పెద్ద డాక్టర్. మాతృదేశం అంటే మమకారం ఎక్కువ, అందుకనే ఇక్కడ సెటిల్ అవుదామని వచ్చాడు. ఒరేయ్ ఇకపోతే ఆయన పేరు పట్టిసీమ మాణిక్యం గారా. ఈ మొబైల్ హాస్పిటల్ వర్కర్స్ అందరికి హెడ్. వీళ్ళంతా బాడీయా? అబ్బాయి గారు చాలా సిల్లీ పిల్లలు ఉన్నారు. ఈ అమ్మాయి మొబైల్ హాస్పిటల్లో నర్సు, పేరు సుందరి. పూర్తి పేరు పచ్చిగోళ్ల సత్య సుందరి. మనిషే కదండి, మనసు కూడా చాలా మెత్తన. కావాలంటే ఏ టైప్ టెస్టింగ్ అయినా చేసుకోవచ్చు. ఏమనుకోరు మాకు కాబోయే ఫ్యామిలీస్. అది సర్లేగానే ఇతను సరంగు తాతారావు. ఈ మొబైల్ హాస్పిటల్ డ్రైవర్ అండి. డ్రైవర్ కాదే కెప్టెన్. ఏమంటే అబ్బాయి గారు డ్రెస్ చూస్తుంటే తెలియట్లేదు. అవునవును. ఏంటండి అవునవును? ఈడు యూనిఫామ్ చూసి మోసపోకండి. ఫ్లాష్ బ్యాక్ లో ఈడు షిప్ లో కప్పులు కడిగేవాడు. అక్కడ పనిలోంచి తీసేస్తే ఉత్త చేతులతో రావడం ఎందుకని కెప్టెన్ డ్రెస్సులు దబ్బుకొచ్చేసాడు. అది చూసి కెప్టెన్ గారి పిల్లలు సముద్రంలోకి దూకేసిందండి. డ్రెస్ దప్పడం చేసా? కాదు, మొదటిసారి కెప్టెన్ ని డ్రెస్ లేకుండా చూసి. ఏ పాట పాడను? ఇకపోతే మన పేరు మెండా ముత్యమండి. ఈ లాంచీ ఇలా ఉందంటే దానికి కారణం మనమేనండి సారు. అంటే తయారు చేసి నువ్వేనా? వీడికి అంత సీన్ లేదండి. వీడిది క్లీనింగ్ సెక్షన్. మరి నువ్వు? నా పేరు సత్యరాజ్ అండి. ఈ హాస్పిటల్ కి సింగిల్ కాంపౌండర్. డాక్టర్ లేనప్పుడు మేనేజ్ చేస్తుంటావు అన్నమాట. అవునండి, ఈ సొందని 2-3 సార్లు మేనేజ్ చేశాడు. ఈయన అడుగుతుంది పేషెంట్ల గురించి. మీరు చెప్పింది నిజమేనండి. డాక్టర్ లేనప్పుడు నేనే డాక్టర్ని. అర్థం అవుతుంది కానీ సత్యరాజు ఏంటండి ఇంతకీ హోటల్లో ఏం బాగుంటుందిరా? అంట్లుతోమే కాంతం అండి.